నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా సొంత నియోజకవర్గ ప్రజలు హిందూపురంలో ఆయన్ని ఘనంగా సత్కరించారు. మరి ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా పూజ్యులు గౌరవనీయులైన శ్రీ నందమూరి తారక రామారావు గారికి కూడా భారతరత్న రావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఎన్నో రోజుల నుంచి కూడా వినిపిస్తుంది సార్, సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని చెప్పి. మరి ఇప్పుడు మొత్తానికి బాలకృష్ణ గారు కూడా ఆయన్ని ఎక్కడైతే సన్మానించారో పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన అక్కడ కూడా డిమాండ్ చేశారు, అదేవిధంగా కోరుకున్నారు కూడా నాన్నగారికి భారతరత్న రావాల్సిందే అని చెప్పి. మరి మొత్తానికి ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమంటారు మీరు? ఎన్టీ రామారావుకి భారతరత్న తీసుకోవడానికి అంటే అతను లేడు, కానీ ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పడానికి అసలు తెలుగు ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఒక ఏకాభిప్రాయం ఉంది. కాకపోతే అది లేట్ అవుతుందనేది తెలుగు ప్రజల బాధ. ఎప్పటికైనా భారతరత్న ఎన్టీ రామారావుకి ఇవ్వాల్సిందే. ఈ రోజు రేపా ఎల్లుండి అనేది సెకండ్, బట్ అది ఇవ్వాల్సిందే. ఎందుకంటే తను చేసిన కళలకు, తను చేసిన గుర్తింపుకు ఇవ్వాల్సిందే. చాలామంది ఒక ఎన్టీ రామారావు అభిమానులే కాదు, అసలు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇస్తున్నారు అంటే అన్ని పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు ఒక పార్టీకో లేకపోతే రాష్ట్రానికో సంబంధించిన వ్యక్తిగా పరిగణించబడాడు. తెలుగు అంటే ఒక తెలంగాణ మన తెలుగు కీర్తిని ప్రపంచ దేశాలకు వ్యాపింపజేసిన ప్రతిష్టలు అతనికి ఉంది. దాంతోపాటు అసలు సినిమా అంటేనే అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సినిమా రంగంలోన ఎనలేని ముద్ర వేసింది ఎన్టీ రామారావుకు. దాంతోపాటు రాజకీయ రంగంలో కూడా తన ముద్ర వేయడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే ఎంత విమర్శించినప్పటికీ, టీడీపీని విమర్శించినప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఎన్టీ రామారావుని విమర్శించడానికి కొంత జంకుతారు. అంటే అజాత శత్రువుగా ఉంటాడు. అంటే ఎన్టీ రామారావు పథకాలు బాగానే ఉంటాయి, కానీ టీడీపీ బాగాలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు బాగాలేదు అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ గతంలో చేయడం జరిగింది. తప్పిస్తే ఎన్టీ రామారావును విమర్శించడం అనేది చాలా తక్కువ స్థాయిలో, అంటే విమర్శలు ఉంటాయి కానీ పెద్ద ఎత్తున విమర్శలు అయితే మనం ఎక్కడ చూడలేదు. అలాంటి వ్యక్తికి భారతరత్నకు అర్హుడు. అయితే గతంలోనే ఎన్డీఏ హయాంలో ఉన్నప్పుడే 2014 నుంచి 19 సందర్భంలోనే ఎన్టీ రామారావుకు భారతరత్న వస్తుంది. ఎన్డీఏలో టీడీపీ కూడా కీలక భాగస్వామి అని చెప్తున్న సందర్భంలో అప్పట్లో కొంత టీడీపీ కూడా విభేదించడం జరిగింది. దాని ద్వారా ఇక కొంత ఆ భారతరత్న అనే దానికి బ్రేకులు పడడం జరిగింది. టీడీపీ అప్పటి నుంచి దూరం పడింది. గత 5 ఏళ్ల కాలంలో కూడా ఎన్డీఏకు చాలా దూరంగా ఉంది టీడీపీ పార్టీ. అయితే మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరికీ మళ్ళీ ఆశలు రేకెత్తడం జరిగింది. అంటే ఇక బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత ఎన్టీ రామారావు మిగిలిపోయాడు అనేది, భారతరత్నకు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదనేది ఒకటి మిగిలిపోయింది. ఖచ్చితంగా ఈ టర్మ్లోనే నేను అనుకోవడం అయితే ఈ టర్మ్లోనే ఇంకా 4 ఏళ్ల టర్ము ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ 4 ఏళ్ళు కాదు, వచ్చే సంవత్సరం నెక్స్ట్కే ఎన్టీ రామారావుకు ఖచ్చితంగా భారతరత్న ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే ఇది ఎప్పటి నుంచి ఉన్న డిమాండు. దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాలు అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇంపార్టెన్స్ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపోజల్ పంపే అవకాశం ఉంటుంది. ప్రపోజల్ పంపినా పంపకపోయినా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు ఫ్యామిలీ విషయంలో కొంత సానుకూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు కూతుర్ని పురంధేశ్వరి పార్టీలో చేరడం జరిగింది. ఆమెకు బీజేపీ రాష్ట్ర శాఖ పగ్గాలు కూడా అప్పగించడం జరిగింది. ఆమె ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అట్లా కొంత బీజేపీకి సానుకూలంగా ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ప్రకటించే దాంట్లో ఖచ్చితంగా భారతరత్న అయితే ప్రకటించే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఉందని మనం భావించవచ్చు. ఓకే సార్, అసలు ఎందుకని ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆయన సంక్షేమ పథకాలను కూడా స్టార్ట్ చేసింది ఆయనే. అటువంటి ఆయనకి ఇంకా భారతరత్న ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే కొంత ఇటీవలి కాలంలో భారతరత్న ప్రకటించడంలో కొంత రాజకీయ కారణాలు ఇమిడి ఉన్నాయనేది ఒకటి నడుస్తున్న చర్చ. అంటే రాజకీయాల్లో
వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకు ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అనే చర్చ జరుగుతుంది ఇటీవల కాలంలో. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ప్రకటించడం జరిగింది. పివి నరసింహారావుకు గతంలో ప్రకటించడం జరిగింది. గతంలో అయితే ఒకేసారి 5గురికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికే పివి నరసింహారావుకి ఇవ్వడంతో అంటే మళ్ళీ రెండో వ్యక్తికి ఎన్టీ రామారావుకు ఇవ్వడితే ఇప్పటికి 5గురికి ఇచ్చారని అంటే బీహార్లో ఒకరికి ఇవ్వడం జరిగింది, అద్వానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఇవ్వడంతో ఒకేసారి ఇవ్వడం అది రాజకీయ విమర్శలకు దారితీస్తుందనే ఉద్దేశంతో కావచ్చు. కళలకు సంబంధించి కళలు అంటే రెండు ఎన్టీ రామారావుని మనం ఒక కళల రూపంలో చూడొచ్చు, రాజకీయాల్లో వేసిన వ్యక్తిగా చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు సంక్షేమం అనే దానికి అర్థం తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ ప్రవేశపెట్టిన దానికి అసలు మూలం ఎక్కడ ప్రారంభమైందంటే ఎన్టీ రామారావే ₹2 కిలో బియ్యం, అలాగే హార్స్ పవర్ విద్యుత్కి సబ్సిడీ, ఇట్లా సబ్సిడీలు సంక్షేమం దీన్ని అసలు మొదట ప్రవేశించింది ఆద్యుడు. అంటే సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అన్నం అందాలే, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తీసుకొచ్చిన ఎన్టీ రామారావు ప్రజల దృష్టిలో అంటే రాజకీయాలు అంటే తెలియని వాళ్ళకు కూడా రాజకీయాలు నేర్పించడం జరిగింది. రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం జరిగింది. రాజకీయాల్లో మామూలు ఆర్డినరీ వ్యక్తులను కూడా రాజకీయాలకు పరిచయం చేయడం జరిగింది. సార్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆయన దగ్గర ఎవరైతే శిష్యరికం నేర్చుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రులుగా కానివ్వండి కీలకమైన స్థానాల్లో ఉన్నారని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ప్రారంభించినప్పటి నుంచి అదొక స్కూల్ లాగా ప్రారంభమైంది. స్కూల్లో ఇప్పుడు ఈవెందో కేసీఆర్ కూడా అక్కడి నుంచే రావడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ప్రముఖ స్థానాల్లో ఉన్న అందరూ కూడా ఒకసారి టీడీపీకి ఏదో విధమైన బంధం ఉండడం జరిగింది. ఈవెందో మన ఈ తెలంగాణలో సీనియర్ నాయకుడిగా చెప్పుకొని జానారెడ్డి కూడా అసలు రాజకీయ అరంగేట్రం చేసిందే తెలుగుదేశం ద్వారా. అట్లా చాలామంది అంటే నీకు రాజకీయ అరంగేట్రం అనేది ఒక సామాన్య వ్యక్తులు ఎక్కడ ప్రారంభమయ్యారంటే దానికి కారణం ఎన్టీ రామారావు తోటే ప్రారంభమైంది. అంతకుముందు ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న కాలంలో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలంటే చాలా దూరంగా ఉంటాయి, మనకు సంబంధం లేదు, ఎవరో పెద్దవాళ్ళు చేస్తారు అనే సందర్భం నుంచి రాజకీయాలంటే నేను కూడా చేయొచ్చు, నేను కూడా ఎమ్మెల్యే కావచ్చు, నేను కూడా సర్పంచ్ కావచ్చు, నేను కూడా జెడ్పీటీసీ కావచ్చు, నేను కూడా ఎంపీటీసీ కావచ్చు, ఎంపీ కావచ్చు అనే స్థాయికి ఎక్కడ వచ్చిందంటే ఎన్టీ రామారావు తీసుకొచ్చిన ఒక సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన రాజకీయ చైతన్యం కారణంగా. అంటే ఇవన్నీ కూడా సంస్కరణవాది అని చెప్పొచ్చు. అలాగే చూసుకున్నట్టయితే కళల పట్ల కూడా కళలు అంటే ఈరోజు ఎన్ని సినిమాలు ఈరోజు ఇంత బ్రాండ్ మనకు కనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ అంటే అక్కడ మూలం ఎక్కడ పడిందంటే మళ్ళీ ఎన్టీ రామారావు. అంటే రాజకీయాల్లో బ్రాండ్ పడింది ఎన్టీ రామారావు తోటే, రాజకీయ చైతన్యం వచ్చింది. సినిమాలు ఇవాళ 100 కోట్లు 300 కోట్లు 500 కోట్లు తెలుగు సినిమా అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది అంటే ఎక్కడ ప్రారంభమైంది ఎన్టీ రామారావు. అక్కడ బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి అతని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలకు రావడం, మిగతా వాళ్ళు రావడం అంటే వాళ్ళంతా కూడా కష్టపడి నాటకాలు వేస్తూ వేషాలు వేస్తూ అంటే ఎలాంటి వసతులు లేని సమయంలో సినిమాల్లో నటిస్తూ అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ అంటే టెక్నాలజీని ఈరోజు ఇంప్రూవ్ అయిందంటే దానికి కారణం అక్కడ వేసిన బీజం. అంటే ఏ రకంగా చూసినా ఎన్టీ రామారావు అంటే ముద్ర అనేది నీకు ఒక తెలుగు ప్రజల మధ్యలోనే తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావుకు భారతకు అన్ని విధాల అర్హత ఇప్పటికీ లేట్ అయిపోయింది, త్వరలో వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. దానికి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే ఎన్టీఆర్ గారికి గౌరవం కాదు, భారతరత్నకే గౌరవం వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.